హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ తిరుమల స్వామి దర్శనంకు వెళ్తున్నాము. మాతో పాటు యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ మీరందరూ వచ్చి మేము అక్కడ స్వామి దర్శనము, ఊంజల్ సేవ, మిగతా వెంగమాంబ ప్రసాదం దగ్గర అందుకు వెళ్ళింది ఇవన్నీ వీడియోలో పెట్టాను. మీరు కూడా చూడండి. ఈ వీడియో చూసి మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మేము గరుడ స్వామివారు తిరుమలకు వచ్చే భక్తులకు స్వాగతం చెబుతున్నట్లు ఉన్నారు చూడండి. ఇక్కడ ఉన్నాము. ఇది టోల్ గేట్కి వెళ్ళే ముందు వస్తుంది స్వామివారు. మేము ఇప్పుడు టోల్ గేట్ దగ్గర రీచ్ అయ్యాము. చూడండి వెహికల్స్ ఎన్ని ఉన్నాయో. మాకు చెక్అవుట్ చేసేసరికి 1 అవర్ టైం అయింది. తర్వాత మేము తిరుమలకు రీచ్ అయ్యాము. మార్నింగ్ నుంచి నేను ఫాస్టింగ్లో ఉన్నానండి. అందుకే మా హస్బెండ్ జ్యూస్ అన్న తాగమని చెప్పారు. మేము వెళ్ళేసి పిల్లలతో పాటు ఇక్కడ అందరం కూర్చొని జ్యూస్ తాగుతున్నాము. వాళ్ళ నాన్న వీడియోస్ తీస్తుంటే హాయ్ చెప్తున్నారు పిల్లలంతా. కొంచెం లిక్విడ్గా తాగాలనిపిస్తుంది ఈ సమ్మర్కి. ఆ తర్వాత నెక్స్ట్ మేము వరాహస్వామి దర్శనానికి వెళ్ళాము. ఆ వీడియో తీయలేకపోయాను. చాలా రష్ ఉన్నారండి వరాహస్వామి దర్శనానికి దగ్గర. మాకు దగ్గర 2 అవర్స్ పట్టింది. తర్వాత వెంగమాంబ అన్నప్రసాదం దగ్గరికి వెళ్ళాలనుకున్నాము. అక్కడ చాలా రష్ ఉన్నారు. పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే చాలా టఫ్గా ఉంటుందనేసి మేము వెళ్ళలేదు. అందుకే బయట హోటల్లో తిందాం అనుకున్నాము. ఇక్కడ పిల్లలు నూడిల్స్ కావాలని అడిగారు. ఇంట్లో మ్యాక్సిమం మేము చేయమండి, బయట ఎప్పుడో కదా అనేసి ఇంకా వాళ్ళు అడుగుతూనే ఉన్నారు ఒకటే. ఇంకా సరే అనేసి తీసుకున్నాము. బాబు ఎక్కువ తినడు అనేసి నేను బాబు ఒకటే ప్లేట్ ఆర్డర్ పెట్టుకున్నాము. పాపకు సపరేట్. ఆయన వచ్చేసేసి మా హస్బెండ్ జీరా రైస్ తీసుకున్నారు. తర్వాత మేము అలా రెస్ట్ తీసుకుంటున్నాము. ఇక్కడ మమ్మల్ని మా బాబు వీడియోస్, ఫొటోస్ తీస్తారంటున్నాడు. తన వల్ల రావట్లేదు. అక్కడ అందరూ వెళ్తుంటే ఎలా తీయాలనో రాకుంటే మేము నవ్వుకుంటున్నాము. తర్వాత ఇక్కడ అందరూ టెంకాయలు హారతి ఇచ్చే ప్లేస్ ఉంటుంది కదా, ఇక్కడికి వెళ్ళామండి. ఈ ఎండకు వేడికి ఆ హీట్కి హారతి దానికి బాబు తట్టుకోలేకుండా ఉన్నారు. తీసుకుంటే భయపడుతున్నాడు. సరే అనేసి నేనే ఇచ్చాను. తర్వాత మా హస్బెండ్ రమ్మంటే ఆయన వీడియో తీస్తున్నారు. నాకు కోపం వచ్చేసింది. చాలండి, ఇంకా రండి మీరు కూడా వచ్చి దర్శనం చేసుకొని హారతి ఇస్తురండి గాలిగోపురంకు, అందుకని పిలుస్తున్నాను. ఆయన రమ్మంటున్నారు. తర్వాత ఆయన ఆఫ్ చేసేసి వీడియోని ఆఫ్ చేసి తను కూడా వచ్చారు. తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారండి. భజన చేస్తారు ఇక్కడ. భజన దగ్గర ఆంజనేయ స్వామి మూర్తి చూడండి ఎంత బాగున్నారో. చాలా బాగున్నారు అక్కడ. పక్కనే భజన. ఇప్పుడుండే జనరేషన్ పిల్లలకి భజనలు ఇవి కూడా తెలియాలి కదా, అందుకే నెక్స్ట్ మేము వచ్చేసి నాదనీరాజనం కార్యక్రమానికి వెళ్ళామండి. అక్కడ చాలా బాగా జరిగింది. పిల్లలు షాపింగ్ అడుగుతున్నారనేసి కాసేపు ఉన్న తర్వాత మేము షాపింగ్కి వెళ్ళాము. అక్కడ మాకు టైమే తెలియలేదు. సో మేము ఊంజల్ సేవ మేము చాలా మిస్ అయ్యాము. ఊంజల్ సేవ కూడా మేము వీడియో తీసి మీకు అందించాలని చాలా అనుకున్నాము. చాలా నేను మా హస్బెండ్ భలే బాధ అయిపోయింది. అదే టైంలో స్వామి మాడవీధుల్లో దర్శనం వస్తున్నారు ఆయన. సరేలేండి ఏం చేస్తాము, అక్కడ దర్శనం అవ్వలేదు, ఇక్కడన్నా చూసుకుందాం అనేసి మేము స్వామివారిని దర్శనం చేసుకున్నాము. చాలా అద్భుతంగా, చాలా అందంగా, చాలా చాలా బాగున్నారు స్వామిని. అసలు అదేంటో కానీ తెలియదు. తిరుమలకి వెళ్తే ఇంటికి రావాలా అనేది కూడా ఉండదు మాకైతే. అక్కడే ఉండాలా, స్వామి దర్శనంలో, స్వామి సేవలో తరించాలా అన్న అంత ఆనందం కలుగుతుంది. మరి అందరికీ అలా ఉంటుందో ఏంటో తెలియదు, కానీ మాకైతే అలాగే ఉంటుంది. చూడండి స్వామి ఎంత అద్భుతంగా, అందంగా మాడవీధుల్లో తిరుగుతుంటే 2 కళ్ళు చాలలేదు. మాకైతే నైట్ 8 PM అలాట్మెంట్ వచ్చిందండి దర్శనంకు.
సో, మేము మార్నింగే వచ్చేస్తే పిల్లలతో ఈ ఉంజల్ సేవ, భజన, వెంగమామ అన్నప్రసాదము, కోనేరు కాడ, వరాహస్వామి దగ్గర అన్నీ రౌండ్ ఆఫ్ చేసుకున్నాము. జబాలికి కూడా వెళ్ళాలనుకున్నాం. కానీ ఎండలకు మా వల్ల కాలేదు, వెళ్ళలేకపోయాము. ఇంకా మేము పిల్లలతో ఈ టైంకి బయలుదేరితే కరెక్ట్‌గా ఉంటుంది. ఓకే మై డియర్ యూట్యూబర్ ఫ్యామిలీస్ మెంబర్స్, మేమిక స్వామి దర్శనానికి వెళ్తున్నాము. మాకు దర్శనం బాగా కలగాలని మీరందరూ మనస్ఫూర్తిగా కోరుకోండి. అలాగే ఆ స్వామి ఆశీర్వాదాలు మీ మీద ఎల్లవేళలా ఉండాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే, మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ స్వామి ఆశీర్వాదాలు మీ మీద ఉండాలని కోరుకుంటూ గోవిందా గోవిందా. బాయ్ బాయ్.